మంచిది. ఈ సమయంలో 10 నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ఆలోచన చేద్దాం. రాజులకు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక చక్కటి రాజు గురించి మనకి వివరణ రాయించి ఉండబడింది కనుక రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరి వాడగు ఆదాయ కుమార్తె అయిన ఎదీదా అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడైన దావీదు చూపించిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించెను. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, స్వయాన దేవుడు యోషియా రాజు గురించి ఇస్తున్న గొప్ప సాక్ష్యం ఏంటి అంటే, యోషియా అనే రాజు చిన్న వయసులోనే 8 ఏండ్ల వయసులోనే రాజు అయ్యాడు. 31 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఎంత చక్కగా పరిపాలన ఆయన చేశాడు అంటే, దేవుడు ఆయనకు అనుగ్రహించిన ధర్మశాస్త్రమును బట్టి సరిగ్గా పరిపాలన చేశాడంట. కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా దేవుని దృష్టికి సరిగ్గా నడుచుకొని ఉన్నాడు అని యోషియా రాజు గురించి ఎంతో చక్కగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథంలో రాయించి ఉన్నాడు. అంటే స్వయాన దేవుడే సాక్ష్యంగా నిలబడుతున్నాడు యోషియా రాజు గురించి. ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది, దేవుని ధర్మశాస్త్రాన్ని పుచ్చుకున్న తరువాత, దేవుని మాటలు అంగీకరించబడిన తరువాత, దేవుని మాటలు స్వీకరించబడిన తరువాత యోషియా రాజు ఎంత చక్కగా దేవుని యొక్క మాటలు అంగీకరించాడనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు మనకు అందించిన గొప్ప మేలైన విషయాలు ఏంటి అంటే, ప్రియమైన దేవుని వాళ్ళారా, యోషియా అనే రాజు ఎంతో చక్కగా పరిపాలన చేస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యోషియా రాజు కాలంలో మనము గమనించాల్సిన మరొక గొప్ప విషయం ఏంటి అంటే, ఇదే 22వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమునందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాపాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాపానునకు అప్పగించెను. చూడండి ప్రియమైన దేవుని వల్లరా, యోషియా రాజు పరిపాలనలో షాపాను అనే ఒక యాజకుడికి దేవుడు అనుగ్రహించిన ఇశ్రాయేలు ప్రజలకి అప్పగించిన ధర్మశాస్త్రం దేవుడు ఆ యోషియా రాజు కాలంలో షాపాను యాజకుడికి అనుగ్రహించబడి ఉంది. ఈ గ్రంథం దొరికిన వెంటనే రాజుగారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇదిగో మన రాజ్యంలో, మన రాజ్య పరిపాలనలో దేవుని యొక్క ధర్మశాస్త్రం మనకి దొరికింది అని చెప్పిన వెంటనే రాజు ఎంతగానో సంతోషించాడు. గ్రంథం యొక్క విలువ, దానిలో ఉన్న మాటల్లో ఉన్న తీపిని, ఆ మధురాన్ని మనం అనుభవించినప్పుడు, దేవుని ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు, బైబిల్ యొక్క ప్రాధాన్యత, పరిశుద్ధ గ్రంథం యొక్క అందులో రాయబడిన మాటల యొక్క విలువ మనకు అర్థమవుతూ ఉంటుంది పిల్లలు. ఈ గ్రంథాన్ని చదివి ఎందరో మహనీయులైన వ్యక్తుల్ని మనం చూస్తాం. ఈ గ్రంథాన్ని చేతపట్టి ఎక్కడో మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తులు ప్రపంచాన్ని గుర్తించిన వ్యక్తులుగా, ప్రపంచమే గుర్తించిన వ్యక్తులుగా ఈ గ్రంథం చదివిన వ్యక్తుల్ని నిలబెడుతున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మనము ఎవరి వేరే పేర్లు మనం వింటూ ఉంటాం. కనీసం వారి ఊరి పేర్లు కూడా మనకి సరిగ్గా తెలియదు, కానీ ఆ సేవకుడి గురించి మనం తెలుసుకుంటాం. కారణం ఏంటి అంటే, వారి చేతుల్లో ఉన్న గ్రంథం వారిని ప్రపంచ నలుమూలలకి తీసుకుని వెళ్ళి ప్రపంచానికే పరిచయం చేసిన వ్యక్తులుగా ఎందరినో మహనీయుల్ని, ఎందరో గొప్ప గొప్ప సేవకుల్ని మన మధ్యలో మనం చూస్తాం. వారందరూ ప్రపంచం గుర్తించే విధంగా వారు జీవించారు, ప్రపంచం గుర్తించే విధంగా వారు పేరుగాంచారు అంటే కారణం వారి జ్ఞానము,
వారి ఆలోచన, వారి శక్తి, వారి డబ్బు కాదు, కానీ పరిశుద్ధ గ్రంథం మాత్రమే ప్రతి సేవకుడిని దేవుడు ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా యోషియా రాజు దేవుని ధర్మశాస్త్రం అనుగ్రహించబడిన తరువాత అతని రాజ్య పరిపాలనలో చేసిన గొప్ప పని ఏంటి అంటే, ఇదే రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, అంతట రాజు నిబంధన గ్రంథమునందు వ్రాసి ఉన్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులందరికీ ఆజ్ఞాపింపగా ఇశ్రాయేలీయులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలు యొక్క రాజుల యొక్కయు యోధారాజుల యొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడను జరగనంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపబడెను. ఎంత చక్కగా యోషియా రాజు పరిపాలన చేస్తూ ఉంటాడు చూడండి ప్రియులారా. ఖచ్చితంగా యోషియా ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్నాడు అంటే దేవుని ధర్మశాస్త్రానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. దేవుని యొక్క పరిపాలన భూమి మీదకి సరైన క్రమంలో తీసుకొని రావాలి అని చెప్పి యోషియా రాజు ఎంత చక్కగా ఆయన ప్లాన్ గీసుకున్నాడు. ఆ ప్లాన్కి ఆయన కుడి ఎడమలకు తొలగకుండా జీవిస్తున్న జీవన విధానాన్ని బట్టి స్వయాన దేవుడే ధర్మశాస్త్రమును ఆ రాజు పరిపాలనలో దొరికే విధంగా చేశాడు. దొరికిన గ్రంథాన్ని ప్రజలందరికీ వినిపించండి, ఇదిగో నా పరిపాలన కాదు, నా మాటలు కాదు, దేవుని గ్రంథంలో రాయబడిన ప్రతి మాటను బట్టి ఇజ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి యాజకులైన మీరు యూదా ప్రజల మధ్యలోనికి వెళ్ళి ఈ దేవుని గ్రంథాన్ని ప్రకటించండి. ఈ దేవుని గ్రంథాన్ని ప్రకటించి ధర్మానుసారముగా, ధర్మశాస్త్రానుసారంగా ప్రజలందరూ జీవించే విధంగా వారిని మీరు హెచ్చరించండి అని చెప్పి యాజకులని, ప్రవక్తలని, రాజులను సైతం దేవుడు ఎన్నుకొని ఆయన పరిపాలన భూమి మీద సరిగ్గా జరగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇలా దేవుడు ఆయన పరిపాలన సరిగ్గా కోరుకుంటున్న క్రమంలో యోషియా రాజుకి ధర్మశాస్త్రం దొరికిన వెంటనే యాజకులను ఏర్పాటు చేశాడు. యూదా ప్రజల మధ్యలో చక్కగా పస్కా పండుగని ఆచరించండి అని చెప్పిన వెంటనే న్యాయాధిపతుల కాలంలో నుంచి యూదా రాజులు ముగిసేంత వరకు యోషియా రాజు కాలంలో జరిగినంత గొప్పగా పస్కా పండుగ మరి ఎన్నడూ కూడా జరగలేనంత గొప్పగా జరిగించాడు. ఇలాంటి మహనీయుడైన రాజు, గొప్ప రాజు యోషియా రాజు దేవుని యొక్క ధర్మశాస్త్రానుసారమైన పరిపాలనను భూమి మీద కుడి ఎడమలకు తొలగకుండా చక్కగా ఎంతో రాజ్యాన్ని పరిపాలన చేసుకుంటూ వచ్చి ఉన్నాడు 31 సంవత్సరం. ఇతడు ఈ రాజు మరణించిన తరువాత యెహోయాహాజు పరిపాలనలోకి వస్తాడు. యెహోయాహాజు పరిపాలనకు వచ్చిన తర్వాత ఈ యోషియా యొక్క కుమారుడు రాజ్య పరిపాలన తీసుకుంటాడు. ఆ వచనాన్ని మనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యోషియా మరణించిన అనంతరం ఈ పరిపాలన యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అని యోషియా కుమారుడుగా రాజుగా నియమించి అతని కుమారుడిని రాజుగా నియమించి అతనికి యెహోయాకీము అని మారు పేరు పెట్టి యెహోయాహాజును ఐగుప్తునకును కొనిపోగా అతడు అచ్చట మృతి నొందెను. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, యోషియా పరిపాలన అనంతరం యెహోయాహాజు పరిపాలనకు వచ్చాడు. యెహోయాహాజు మరణిస్తున్న క్రమంలో యోషియా కుమారుడైన ఎల్యాకీము, అతనికే మారు పేరు పెట్టబడింది యెహోయాకీము అని. ఈ రాజు పరిపాలనలో, యోషియా రాజు పరిపాలనలో 31 సంవత్సరాలు రాజ్య పరిపాలన ఎంతో ప్రశాంతంగా జరుగుతూ వస్తూ ఉంది. దేవుడు ఆ రాజ్య పరిపాలన, దేవుడు అనుగ్రహించిన గ్రంథం ప్రకారం దేవుడు పరిపాలన చేయాలనుకున్నాడు. అట్టి రీతిగానే యెహోయాహాజు ఈ భూమి మీద దేవుని ధర్మశాస్త్రానుసారంగా పరిపాలన చేసుకుంటూ వచ్చాడు. ఆ 31 సంవత్సరాలు చక్కగా పరిపాలన చేస్తూ 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 తన జీవితాన్ని ముగించాడు. ముగించిన అనంతరం అతని స్థానంలోనికి యెహోయాకీను రాజ్య పరిపాలనకు వచ్చాడు. ఆ వచనాన్ని మనం ఇప్పుడు చదువుకుందాం.
36వ వచనాన్ని ఇంకా చదువుకున్నట్లయితే ఈ వ్యక్తి గురించి స్పష్టంగా రాయబడి ఉంది. యెహోయాకీము ఉమ్, ఏలనారంభించినప్పుడు ఉమ్, 20 ఏండ్ల వాడ యెరూషలేమును 11 సంవత్సరమున ఉమ్. 11 సంవత్సరములు ఏలెను. 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి రోమా ఊరి వాడైన సెదాయా కుమార్తెయగు ఉమ్, జెబూదా ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. చూడండి ప్రేమైన దేవుని వాళ్ళారా, యోషియా రాజు తన భార్య అయిన జెబూదాకి ఇద్దరికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ప్రతిఫలం, గొప్ప గర్భఫలం ఏంటి అంటే ఎల్యాకీము అనబడుతున్న యెహోయాకీము. ఈ యెహోయాకీము తండ్రి నడిచినట్టుగా దేవుని పరిపాలన చేయలేదండి. తండ్రి ఏ విధంగా అయితే రాజ్య పరిపాలన 31 సంవత్సరాలు ధర్మాన్ని అనుసరించి యూదా రాజ్యాన్ని పరిపాలించాడో, యెహోయాకీను మాత్రం ధర్మంగా యూదా రాజ్యాన్ని పరిపాలన చేయలేదు అని 37వ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే తండ్రి బ్రతికున్నంత కాలం కుమారుడు ఎంతో చక్కగా పెరిగినట్టు, ఎంతో చక్కగా అతడు జీవించినట్టు మనకు అర్థమవుతుంది. తండ్రి మరణించిన అనంతరం 20 సంవత్సరాల వయసు రాగానే ఈ వ్యక్తికి పరిపాలన అనుగ్రహించబడింది. అనుగ్రహించబడిన తరువాత తన తల్లి ఆ వ్యక్తిని పోషించే, కుమారుణ్ణి పోషించే విషయంలో సరిగ్గా బాధ్యత తీసుకోలేని తల్లిగా మనకు అనిపిస్తుంది. భర్త రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు సహకరించినట్లుగా మనకు అనిపిస్తుంది. ఎలాగంటే అతడు రాజ్య పరిపాలన క్రమంగా చేసుకోవడానికి కుటుంబాన్ని అంతటిని ఎంతో చక్కబెట్టిన స్త్రీగా మనకి జెబూదా స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆ తల్లి మనకు కనిపిస్తుంది. భర్త పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు సహకరించిన స్త్రీగా కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే భర్త మరణించాడో కుమారుడు దేవునికి దగ్గరయ్యే విషయంలో తల్లి సరిగ్గా కుమారుని దేవుని దగ్గరికి నడిపించలేని స్త్రీగా మనకి ఈ స్త్రీ కనిపిస్తుంది. ఒకవైపు మంచి స్త్రీగా కనిపిస్తుంది, మరొక వైపు మంచి లేని స్త్రీగా మనకి ఈ స్త్రీ కనిపిస్తుంది, జెబూదా స్త్రీ. కారణం ఏంటి అంటే భర్త ఉన్నంత కాలం దేవుని పరిచయం చేస్తూ ఉండవచ్చు. భర్త ఉన్నంత కాలం దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ప్రకటిస్తూనే వచ్చి ఉండవచ్చు భర్త. కానీ అర్థం చేసుకోలేని స్త్రీగా ఈ స్త్రీ ఆ కుటుంబంలో పెరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఈరోజు మనకి దేవుని సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పటికీ, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పటికీ కుటుంబంలో కొందరు గ్రహిస్తున్నారు, కొందరు గ్రహించలేకపోతున్నారు. అంటే కారణం వారికి సరిగ్గా దేవుడు అర్థం కాలేదని మనం భావించాలి. అందుకని వారు సేవకుడు ఉండి, నాయకుడు ఉండి నడిపించినంత కాలం వారు సరిగ్గానే నడుస్తారు. ఎప్పుడైతే వారు నాయకుడిని కోల్పోతారో, ఎప్పుడైతే వారి పరిపాలకుని కోల్పోతారో, వారు ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా వారు ఆత్మీయ స్పర్శను కోల్పోయి దేవునికి దూరం అయిపోయిన స్థితిని మనం సమాజంలో ఎందరో కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే నడిపించే నాయకుడి యొక్క మాట సరిగ్గా విశ్వాసులు వినకపోవడం చేతనే. యవనస్తుడైన సంసోను తప్పిపోవడానికి కారణాలని నిన్నటి దినమున మనం ఎంతో చక్కగా మనం నేర్చుకొని ఉన్నాం. సరిగ్గా నడిపించే నాయకుడు లేకపోతే, ఆత్మీయ స్పర్శను తెలియజేసే నాయకుడు లేకపోతే, ఆలోచన చెప్పే నాయకుడు మనకి లేకపోతే మనం చేసే పని వ్యర్థంగా పోతుంది పిల్లలు. యోషియా 31 సంవత్సరాలు రాజ్య పరిపాలన చక్కగా కుడి ఎడమలు తొలగకుండా చేయడానికి గల కారణం ఏంటి అంటే దేవుడిచ్చిన ధర్మాన్ని, దేవుడిచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని యోధా రాజ్యాన్ని పరిపాలించాడు. రాజ్యం అంతా ప్రశాంతంగా బ్రతికింది. మనుషుల ఆలోచన చొప్పున రాజ్యం ఎప్పుడూ ప్రశాంతంగా జీవించదు. మనిషి యొక్క జ్ఞానం చొప్పున రాజ్యమైనా, కుటుంబమైనా, సమాజమైనా ఎప్పుడూ కూడా రాజ్యం ప్రశాంతంగా ఉండదు. అది కుటుంబమైనా, సంఘమైనా, సమాజమైనా సరిగ్గా పరిపాలన చేసే విధానం గ్రంథమే చెప్తుంది. మనకి దేవుడు సేవకుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రీతిగా ఏ విశ్వాసి అయితే దేవుని రాజ్య సువార్తను వినకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారో వారి కుటుంబంలో భౌతికంగా పరిస్థితులు బాగుంటాయేమో, కానీ వారి పిల్లల ప్రవర్తన విషయంలో వారిని బట్టి తల్లిదండ్రులు బాధపడాల్సిన స్థితి చివరికి మిగిలిపోతూ ఉంటుంది. కారణం ఏంటి అంటే దేవుని నమ్ముకున్న స్త్రీ కొన్నిసార్లు అవిశ్వాసైన భర్తను కలిగి ఉంటుంది. విశ్వాసైన భర్త అవిశ్వాసైన భార్యను కలిగి ఉంటారు. దేవుడు వారి జీవితాలలో దేవుణ్ణి పరిచయం చేస్తూ వారిని దేవుని వైపు నడిపించడానికి కొన్ని మార్లు దేవుడే అవిశ్వాసుల్ని విశ్వాసికి అంటుకట్టుతూ ఉంటాడు. యోసేపును మనం
యోసేపు గారికి దేవుడు వివాహం చేశాడు. ఆమె గొప్పగా తన పిల్లల్ని పెంచుకున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగా దేవుడు కొన్ని మార్లు కొందరు జీవితాలలో అవిశ్వాసులైన స్త్రీలని దేవుడు అంటుకడుతూ ఉంటాడు. కారణం ఒకటే, మీరు నేర్చుకున్న ధర్మాన్ని బట్టి, మీరు తెలుసుకున్న దేవుణ్ణి మీరు మీ కుటుంబానికి తెలియచేస్తూ, మీరు మీతో పాటు పిల్లల్ని, మీ భార్యని, మీ కుటుంబ సభ్యుల్ని కూడా దేవుని దగ్గరికి నడిపించుకోవడానికి దేవుడు మీ ద్వారా ఒక అవకాశాన్ని దేవుడు తన దగ్గరికి ప్రజలను నడిపించే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు ఎంతకాలం అవుతుంది మనం అన్యులకి సువార్తను ప్రకటించి దేవుని మాటలు అనేక మందికి తెలియచేసి మన సంఘానికి నడిపించే వరకు ఎంతకాలం మనము దేవుని పనిలో మనం ముందు కొనసాగుతూ ఉన్నాం. ఈ జెబూదా తల్లి భర్త బ్రతికున్నంత కాలం దేవుని రాజ్య పరిపాలన చూస్తూనే ఉంది, ధర్మశాస్త్రాన్ని వింటూనే ఉంది. కానీ ఎప్పుడైతే భర్త చనిపోయాడో తన కుమారుణ్ణి దేవుని దగ్గరికి నడిపించుకునే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దేవుని గురించి తెలుసుకున్న వారు నిర్లక్ష్యం వహిస్తే తన పిల్లలు, ఇదిగో యెహోయాకీము ఏ విధంగా అయితే దేవుని దృష్టికి విరోధంగా నడుచుకున్నాడో ఆ విధంగా నడుచుకున్న వారు అవుతారు. ఈరోజు సమాజంలో తల్లిదండ్రులు మంచి పేరు కలిగి ఉంటారు, కానీ పిల్లలు ఆ పేరుని పాడు చేస్తారు. అరే వీళ్ళకి పుట్టాల్సిన పిల్లలు కాదు అసలు వీళ్ళు అని చెప్పి సమాజంలో పిల్లల గురించి మాట్లాడుతుంది సమాజం. కారణం ఏంటి అంటే, తండ్రి బ్రతికున్నంత కాలం దేవుణ్ణి తెలియచేస్తాడు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి ఆ బాధ్యత తీసుకొని పిల్లల్ని దేవుణ్ణిలో పెంచే విధానంలో తల్లి బాధ్యత తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ బాధ్యతని దేవుడే మీకు అనుగ్రహించాడు. దేవుడు మీకు ఎంతమంది పిల్లల్ని అనుగ్రహిస్తే అన్ని ఆత్మలు దేవుడు మీకు అప్పగించాడని అర్థంగా మీరు భావించారు. మీ పిల్లలు ఎంతమంది మీరు కలిగి ఉంటే, 2 కలిగి ఉంటే, 3 కలిగి ఉంటే, ఆ 2 ఆత్మల గురించి, ఆ 3 ఆత్మల గురించి దేవుడు స్వయంగా మిమ్మల్ని లెక్క అడుగుతాడు. నేను మీకు 20 చిన్న వయసులో నేను వివాహం చేసి చక్కటి గర్భాన్ని నేను మీకు అనుగ్రహించాను. 20 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది, పిల్లవాడు మరణించేంత వరకు నేను మిమ్మల్ని పోషించాను, మీకు ఆయుష్నిచ్చాను. మీరు ఎంత మేరకు నా గురించి మీరు మీ పిల్లలకి చెప్పారు, ఎంతవరకు చెప్పి నా దగ్గరికి మీరు నడిపించారు మీ పిల్లల్ని అని దేవుడు ప్రశ్నిస్తే మన సమాధానం ఏంటో ఒకసారి మనం ఆలోచించాలి. భూమి మీద బ్రతికున్నప్పుడు, సజీవంగా ఉన్నప్పుడు. జెబూదా తల్లి తన పాత్రను సరిగ్గా వహించకపోవడం చేత తన కుమారుణ్ణి దేవునికి దూరం చేసుకుంది, తనను తానే దేవునికి దూరం చేసుకుంది. కారణం ఏంటి అంటే, నేర్చుకున్న సత్యాన్ని మర్చిపోయి, సహాయం చేసిన దేవుని మర్చిపోయి, లోకానుసారంగా జీవించడం చేత చివరికి తల్లి కుమారులు ఇద్దరూ దేవునికి దూరం అయిపోయినట్టు మనకు అనిపిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మన ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటి అంటే, నేర్చుకున్న సువార్తని, నేర్చుకున్న సత్యాన్ని ఎప్పుడు కూడా, నేర్చుకున్న దేవుని మాటలు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా చూడకండి. ఇవి మనకి ఎంతో మన ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి, దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దాని ప్రతిఫలం మనం వెంటనే పొందుకోకపోవచ్చు, కానీ ఒకరోజు దేవుడు అద్భుతంగా ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఈరోజు మనిషి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అంటే, ఈరోజు ప్రార్థన చేస్తే రాత్రికల్లా మనకు సమాధానం రావాలి, ఈరోజు ప్రార్థన చేస్తే తెల్లారికల్లా మనకు సమాధానం వచ్చేయాలి. మనము మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసిన వెంటనే ఆన్సర్ ఏ విధంగా మనకి రిప్లై వస్తుందో ఆ విధంగా రావాలని మనిషి ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకు మీరు అలా ఆలోచిస్తున్నారు? దేవుడు ఏ మనిషికి ఎప్పుడు ఏది అనుగ్రహించాలో, ఏ సమయంలో రిప్లై ఇవ్వాలో దేవునికి తెలుసు. కాబట్టి ప్రేమైన దేవుని వల్లారా, మన హృదయం దేవుని హృదయంతో ఎప్పుడు కనెక్ట్ అవుతుందో అప్పుడు మన ప్రార్థనకి జవాబు వచ్చేంత వరకు మనం నిరీక్షిస్తాం. మన చేసిన ప్రార్థనకి సమాధానం వచ్చేంత వరకు మనము దేవుని మీద నమ్మకం ఉంచుతాం. కారణం ఏంటి అంటే, మన హృదయం దేవుని హృదయంతో కనెక్ట్ అయింది కాబట్టి మనం భయపడం. ఎందుకంటే నా తండ్రి నాతో మాట్లాడాల్సిన సమయంలో ఖచ్చితంగా మాట్లాడతాడని నిరీక్షణ మనలో ఉంటుంది. మన హృదయం దేవుని హృదయంతో అంటుకట్టబడుతుంది. ఎప్పుడు మనం దేవుని ప్రశ్నిస్తాము అంటే, మన హృదయం దేవుని హృదయంతో ఏకీభవించినప్పుడు మనం దేవుని ప్రశ్నిస్తాం. ఎందుకు ఆయన జీవితం ఎలా చేశాం, ఎందుకు నా జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాం, ఎందుకు నా జీవితాన్ని ఎంత కృంగిపోయిన స్థితిలో ఉంచేస్తామని దేవుని మనం ప్రశ్నిస్తాం. ఎప్పుడంటే దేవుని హృదయంతో మన హృదయం ఏకీభవించినప్పుడు. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నట్లయితే మన హృదయాన్ని మనం మార్చుకుందాం దేవుని మాటల చేత. ఈ జెబూదా తల్లి ఎలాగైతే నిర్లక్ష్యం వహించి తల్లి కుమారులు ఇద్దరు దేవునికి దూరం అయిపోయారు, కానీ దేవుడు కోరుకుంటున్నాడు, ఎవరు కూడా నశించడం నాకు ఇష్టం లేదు, అందరూ నా సన్నిధికి రావాలి, అందరూ నా మాటలు వినాలి, అందరూ దేవునికి దగ్గరగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. రీతిగా
ఈ తల్లి కుమారుడు దూరమైనట్టు ఎవరు కూడా దూరం కాకుండా ఉండాలి అని ఈ జెబూదా తల్లి ద్వారా దేవుడు ఎన్నో మంచి పాటలు మనకు నేర్పించి ఉన్నాడు. అటు స్థితిలో మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి దేవుని గురించి ప్రకటిద్దాం. మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. దేవుని దగ్గరికి రావడానికి దేవుడే వారిని ఆకర్షిస్తాడు. లేనట్లయితే వారి జీవితాన్ని గురించి వారే దేవునికి ఖచ్చితంగా లెక్క చెప్పుకుంటారు. అటు స్థితిలో నిర్లక్ష్యం వహిస్తున్న స్థితిలో ఏ కుటుంబ సభ్యులు ఉండకూడదని కోరుకుంటూ నేను చిన్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపన్నుడా, ఈ సాయంకాల సమయంలో తండ్రి యోషియా బ్రతకున్నంత కాలం తన కుటుంబం, తన రాజ్యం ఆలోచన చెప్తూ తన కుటుంబాన్ని ఎంతో నమ్మకంగా దేవుని దగ్గరికి నడిపించుకున్నాడు ఆయన యోషియా. నిజమే తండ్రి, నడిపించే నాయకుడు లేకపోతే ఈ లోకంలో ఆత్మీయ స్పర్శను మేము కోల్పోయి మీకు దూరం అయిపోతాం తండ్రి. ఆలోచన చెప్పేవాడు లేకపోతే మా జీవితం, మా ప్రయత్నాలన్నీ వ్యర్థంగా పోతాయి నాయన. తండ్రి, జ్ఞాని అయిన సొలొమోను గారు అదే గ్రహించి సామెతల గ్రంథంలో చక్కగా ఆలోచన లేకుంటే చేసే పనంతా వృధాగా పోతుంది, వ్యర్థమైపోతుంది, చేసిన ప్రయత్నం అంతా నిర్లక్ష్యమైపోతుందని తండ్రి జ్ఞాని అయిన సొలొమోను గారు తెలియజేశారు తండ్రి. అవునైనా మా జీవితంలో ఆత్మీయంగా నడిపించే నాయకుడు మాకు లేకపోతే, ఆలోచన చెప్పే నాయకుడు మాకు లేకపోతే తండ్రి, ఇదిగో జెబూదా తన కుమారుడికి ఆలోచన చెప్పి జ్ఞానం నేర్పకపోతే యెహోయాకీం ఏ విధంగా అయితే చెరపట్టుబడిపోయాడో మా జీవితాలు కూడా సాతాను చేతుల్లో చెరపట్టుబడిపోతాయి తండ్రి. విడిపించడానికి మీ కుమారుడు వచ్చాడు, విడిపించాడు, మరలా మేము చెరపట్టుబడిపోతున్నాము అంటే నిర్లక్ష్యం ఎక్కడో లేదు నాయన. నడిపించే నాయకులు లేకపోవచ్చు, నడిచే మాలో నిర్లక్ష్యం ఉంటే మమ్మల్ని మన్నించండి తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ నిర్లక్ష్యాన్ని గుర్తించే విధంగా మమ్మల్ని ఈరోజు ఈ కుటుంబం ద్వారా హెచ్చరించారు నాయన. హెచ్చరించబడిన ప్రతి మాట నాకును విన్నవారికి హెచ్చరికగా మీరు తెలియజేశారు ప్రేమపూర్వకంగా. విన్న మీ మాటలను మా హృదయమైన పలక మీద స్థిరముగా రాసుకొని మీ సన్నిధానంలో జాగ్రత్తగా యథార్థంగా నడుచుకుని హృదయం కలిగి ముందు కొనసాగడానికి సహాయం దయచేయమని క్రీస్తు పేరు నేను వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.